ఎట్లా ఇది దృశ్యమో దృశ్యమైనందువల్ల అనిత్యమా కాదా, అట్లాగే శరీరం కూడా దృశ్యం కాబట్టి అనిత్యము. మరి దేహం దృశ్యమైనందువల్ల అనిత్యం అనుకున్నాం కదా, అట్లాగే ఇంద్రియాలు దృశ్యమా కాదా, దృశ్యమైనందువల్ల అనిత్యమా నిత్యమా. మరి ఇంద్రియాలు ఎట్లాగైతే అనిత్యమో అట్లాగైతే మనస్సు కూడా దృశ్యమా కాదా, దృశ్యమైనందువల్ల అది కూడా అనిత్యమే. ఆ మనస్సు అనిత్యమైనందువల్ల మనోవన్ నిశ్చయాత్మిక బుద్ధి, నిశ్చయం చేసే బుద్ధి కూడా దృశ్యమా కాదా. ఒకదానికొకటి కుండ దృశ్యమైనందువల్ల ఎట్లాగైతే అనిత్యమో దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దృశ్యమే అయినందువల్ల ఏమైంది, అనిత్యము అనాత్మ అనేది ప్రసిద్ధమైందా లేదా అనేదాన్ని సంక్షేపించి చెప్తున్నాడు. కాబట్టి శరీరము దృశ్యమైన కారణం చేత దాన్ని అంటిపెట్టుకున్న ఇంద్రియాలు దృశ్యమే, మనస్సు దృశ్యమే, తర్వాత నిశ్చయం చేసే బుద్ధి కూడా నిశ్చయమే. ఎందుకు, ఇంద్రియాలు కనిపిస్తూ ఉన్నాయి, మనస్సు కనిపిస్తుందా లేదా, నా మనసు బాగుంది బాగలేదు, కనిపించింది కాబట్టి బాగుంది బాగలేదు, నా బుద్ధి పనిచేయడం లేదు, బుద్ధి కనిపించింది కాబట్టి పనిచేయడం లేదన్నావా, లేకపోతే లేదా. ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి దృశ్యాలు. ఎట్లా అయితే ఘటము దృశ్యమైనందువల్ల అనిత్యం అనుకున్నావో ఇవన్నీ కూడా దృశ్యమైనందువల్ల అనిత్యమేను. తథా సకల కార్యకారణాగమాపై విభాగ సాక్షిత్వేనాపి సమస్త కార్యకారణ ఆగమ అపాయి. సమస్త కార్యాలు, వాటికి సంబంధించిన కారణాలు, కారణాల చేత కార్యాలున్నాయి. అవి ఆగమం అంటే వస్తూ ఉన్నాయి, అపాయి అంటే పోతూ ఉన్నాయి. వీటికి భిన్నంగా ఉండేదేంటిది, ఉత్పత్తి వినాశాలకు సాక్షిగా ఉండే చేత ఆత్మతత్వం ఏదైతే ఉందో అదేను. అంటే ఏదైతే నశించిపోయే పదార్థాలున్నాయో ఆ పదార్థాన్ని వచ్చిపోతున్నప్పటికీ, కార్యంగాని కారణంగాని వచ్చిపోతున్నప్పటికీ వాటికి సాక్షిగా ఉండే అధిష్టానంగా ఉండేది ఆత్మతత్వము. కారణమేంటిది మట్టి, కార్యమేంటిది కుండ. కార్యము వచ్చింది మళ్ళీ పోయింది, అయినప్పటికీ మట్టి ఎట్లాగైతే ఉన్నట్టుగానే ఉందో సమస్త ఇంద్రియాలతో కూడుకొని ఆ ఇంద్రియాల ద్వారా గోచరింపబడే సమస్త బ్రహ్మాండాలంతా కూడా వస్తున్నప్పటికీ దానికి అధిష్టాన రూపమై ఉండి సాక్షి రూపంగా ఉండి వాటికి వేరుగా ఉండేది ఏంటిది, అదే ఆత్మతత్వము అని నిశ్చయింపబడుతుంది. ఇది విచారణ. విచారణ అనేది మహావాక్యంలో ఈ విధంగా విచారణ చేసినప్పుడు, ఇది ఏకాంతంలో ఒక నలుగురు కూర్చుని ఈ విధంగా విచారణ చేయాలి కానీ చస్తే వారి ప్రపంచం అందు ఆసక్తి కలిగదు. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో మొదటి నుంచి ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నాడో దాన్ని ఇది ఇట్లాగే విచారణ చేసుకుంటూ పోతే ప్రపంచం యొక్క ఆసక్తి సామాన్యంగా కుదరదు. ఇంకా ఆ భావన అట్లాగే పోతూ ఉంటుంది. చూడు ఎంత చక్కగా పండుగ ఒలిచిపెట్టినట్టుగా మనకు చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ మాయ యొక్క ప్రభావం చేత, పూర్వ సంచిత సంస్కారం యొక్క ప్రభావం చేత జీవుడు అందులో మీరేంటి మాలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది అందులో పోతా ఉంటారు కదా. ఎందుకు విచారించినంత వరకే అంత నీటిలో నాశ ఎంతవరకు ఉంటుంది, కొట్టినంత వరకు ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత వచ్చేస్తుంటుంది. అట్లాగే విచారణ ద్వారా పోతా ఉంది, మళ్ళీ వస్తా ఉంది. ఎంతవరకు అది తీసి బయటేసేంత వరకు అది ఎట్లాగైతే వస్తుందో అట్లాగే మహావాక్యార్థ జ్ఞానం కలిగేంత వరకు ఇది కూడా అట్లాగే వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అర్థాన్ని శ్లోకంతో విశదంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన వాక్యం ద్వారా చెప్పిన అర్థాన్ని ప్రాగసద్యాతి పశ్చాత్ యాయాద్ అసతస్తథా అనాత్మభిజనం తత్యాద్ విపరీత స్వయం దృషి. పూర్వమందు అసత్తుగా ఉండేది అసత్, యాద్ పశ్చాత్ సత్. పూర్వంలో అసత్తుగా ఉంది, అదే సత్తుగా వచ్చింది. కుండలో మట్టిలో కుండ లేదు, యాయాత్ సత్ అది కుండగా వచ్చింది. యాయాత్ అసత్ తథా తర్వాత మళ్ళీ పగిలిపోతే మూర్వములే. అందుకొరకు దీన్ని అదృష్ట దృష్ట నష్ట స్వభావం అన్నారు. మొదలు లేదు, తర్వాత దృష్టమైంది, తర్వాత మళ్ళీ నష్టము అయింది. ప్రాగ్ అసద్ యాతి, మొట్టమూల అసత్తుగా ఉంది. పశ్చాత్ అంటే తర్వాత సద్రూపానికి వస్తుంది. యాయాద్ అసత్ తర్వాత మళ్ళీ అసత్తు అయిపోతుంది. ఒక పరి జగముల వెలినిడి ఒక పరిలో గొనుచు, ఒక పరి వెలుగు పెట్టా అంటే ముందు లేదన్నట్టే కదా, ఇప్పుడు వచ్చిందంటే తర్వాత పోతుంది కదా. కాబట్టి అనాత్మభిజనం తస్యాద్ విపరీత. ఇది అనాత్మ పదార్థాలకే తప్ప ఆత్మకు మాత్రం సంబంధించింది
కాదెందుకు అంటే విపరీత వాటికి అది అది ఎప్పుడు ఈ ఈ వస్తువులు లేనప్పుడు వచ్చినప్పుడు వచ్చి పోయినప్పుడు కూడా అది అధిష్టాన రూపంలో ఉందే గాని దృషి అంటే దృక్ దృక్ ఎవరు చైతన్యం కాబట్టి ఆ చైతన్యము ఎప్పుడు మూడు కాలాల యందు మూడు అవస్థల యందు కూడా పదార్థం లేనప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ నశించిపోయినప్పుడు కూడా ఈ అనాత్మ వస్తువుకి తప్ప ఇది అనాత్మాభిజనం ఇదంతా కూడా ఆత్మకు సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించింది కాదు. దీని స్వభావం దేని స్వభావం ఇదంతా కూడా అదృష్ట నష్టము అనాత్మ సంబంధం కానీ ఆత్మకు సంబంధమైంది కాదు. ఇందుకు విపరీతమైంది ఆత్మ అనేదాన్ని ఈ విధంగా చెప్పినట్టే లౌకిక వ్యవహారం అంతా కూడా లౌకిక ప్రమాణాలంతా కూడా అదృష్ట నష్ట స్వభావమైన అనాత్మకు సంబంధించిందే కానీ ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలో అనుభవ రూపమైన ఆత్మకు సంబంధించింది కాదు. అది ఒకప్పుడు లోపించేది కాదు, ఎప్పుడు కూడా అహం అనే రూపం చేత ఉంటూనే ఉంటుంది అని చెప్పి తత్ర ఘటాదీనాం దృశ్యానాం అనాత్మత్వం ఘటాదులంతా కూడా దృశ్యము అనాత్మ పదార్థాలని ఇంతవరకు సిద్ధమైంది కదా. ఘటాదీనాం దృశ్యానాం అనాత్మత్వం ఘటాది పదార్థాలంతా ఆది అంటే ఏంటిది? ఇక బ్రహ్మాండంలో చీమ దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు ఎన్ని అయితే లోకాలు అందులో ఉండే వస్తు వాహనాలు భోగ్య వస్తులంతా కూడా భోక్త భోగ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి భోక్త భోగము భోగ్యము ఆయా లోకాల్లో ఉండే భోక్త వేరుగా ఉన్నాడు, భోగం వేరుగా ఉంది, భోజ్య వస్తువు వేరుగా ఉంది. అట్లాగే అనాత్మత్వం అంటే అవన్నీ కూడా దుష్ట పదార్థాలని కాదా, ఇవన్నీ కూడా లోకాల్లో ఉన్నాయంటే కూడా దుష్ట పదార్థాలు. అవన్నీ కూడా ఏమైనాయి? అనాత్మ పదార్థం. ద్రష్ట ఆత్మపూర్వకం ప్రత్యక్షేనైవ ప్రమాణేన ఉపలభ్య అనాత్మవశ్చాసాధారణం ధర్మానవధార్య తైర్దృశ్యత్వ ఆగమాపాయాధిభిర్ధర్మై శరీరమంద్రం మనోనిశ్చయాది వృత్తి అనాత్మతయా విదస్యాహం వృత్తిమతోపి దృశ్యత్వ విశేష ద్రష్టపూర్వకత్వం అవసీయతే అని ఇక దీన్ని సంపూర్ణం చేశాడు. దీన్ని ఏంటిది? కొండ మొదలుకొని సమస్త పదార్థాలంతా కూడా అనాత్మైనందువల్ల ద్రష్ట ఆత్మను పరమాత్మను పురస్కరించుకొని అంటే చైతన్యాన్ని పురస్కరించేనే ఏం జరుగుతా ఉన్నాయి? ప్రమాణోపలభ్యాత్మాన ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. అందువల్ల అనాత్మ యొక్క అసాధారణములైన ఆ ధర్మాలను కూడా నిశ్చయించుకున్నాయి. ఏది? ఉత్పత్తి వినాశం మొదలగు ధర్మాలంతా కూడా దీనికి సంబంధించినవి. దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవి అనాత్మ ఉంచేట. దృశ్యతమ ఆగమాపాయ అంటే వస్తువు పోతూ ఉంటాయి. ఏంటి అవి? వచ్చిపోయే ధర్మాలు కలిగి ఉన్నాయి. ఏంటిది? శరీరము ఇంద్రియము మనము బుద్ధి ఇవంతా కూడా అనాత్మక అయిన కారణం చేత అన్నారు. కాబట్టి ఈ ధర్మాలన్నీ కూడా అసాధారణ ధర్మాలు. ఒకదానికొకటి అసాధారణ ధర్మము. కంటికున్న ధర్మం చక్షుకు లేదు, అది శ్రోత్రానికి లేదు, శ్రోత్రానికి ఉన్నది మనసుకు లేదు, మనసుకున్నది బుద్ధికి లేదు. ఇవన్నీ కూడా ఆయా దానికి సంబంధించిన ఇవి. అవన్నీ కూడా ఉత్పత్తి వినాశాలు కలిగినవి. తర్వాత దేహం ఇంద్రియ మనసు బుద్ధి ఇవన్నీ అంతా కూడా ఆత్మకు లేవు అని చేసి అహంకారానికి కూడా దృశ్యత్వం సమానం విన్నందువల్ల నా అహంకారం కలిగింది అంటామా లేదా? ఇప్పుడు అది కూడా దృశ్యమా కాదా? అప్పుడు దృశ్యకోట జరిగింది కాబట్టి అది కూడా అనిత్యమే అని ఇవన్నిటి కూడా అంటే సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న అహంకారంతో కూడా దృశ్యమైనందువల్ల అనాత్మ పదార్థాల కిందకే వస్తుంది. వాటినన్నిటిని కూడా ప్రకాశింపజేసేది ఏంటిది? చైతన్యము అని ఈ విధంగా మనము నిర్ణయము చేయాలి. ద్రష్టుపూర్వకత్వం అవసీయతే. ద్రష్ట లేకుండా ఇవన్నీ కూడా ప్రమాణ ప్రమేయ గోచరం కాదు, వ్యవహారము జరగదు అనేదాన్ని నిర్ణయం చేసింది. మొత్తము ఏది? అనాత్మ పదార్థాలు దృశ్యంలో పడివేసింది. అంటే తనకంటే భిన్నం. అందుకొరకే ఆత్మ భిన్నం సర్వం మిథ్యా అన్నారు. ఆత్మ కంటే భిన్నమైంది సర్వం. ఏది ఎత్కించి నువ్వు ఏదేది ఉందనుకుంటున్నావో లేదనుకుంటున్నావో నువ్వు కల్పన చేసుకో, ఏదన్నా అనుకో, మొత్తం అవన్నీ కూడా మిథ్యాన తదేతదాహ. ఆ విషయాన్ని చెప్తూ ఘటాదయో యథా లింగం స్యు పరంపరయాహమః దృశ్యత్వాదహమప్యేవం లింగం స్యాద్ ద్రష్టురాత్మనః.
కుండ మొదలైన పరంపరగా అహంకారం ఎట్లాగైతే గోచరాలు ఉన్నాయో అహంకారాన్ని నేను తెలుసుకుంటున్నాను అనేది గోచరము కాదా? సమస్త పదార్థాలంతా కూడా దేనికి గోచరమై ఉన్నాయి? పరంపరయ అహమహ, ఒక్కొక్కటి పరంపరగా అహంకారానికి గోచరమై ఉన్నాయో అట్లా అహంకారము కూడా దృశ్యమై ఉంది. సమస్త ఘటాది పదార్థాలంతా కూడా సాక్షాత్ కొన్నిగా ఉన్నాయి, పరంపరగా కొన్ని ఉన్నాయి. సాక్షాత్ ఎట్లా? ఇది మైకు సాక్షాత్తు, విచారిస్తే ఇది ఇనుము పరంపరగా. ప్రతి వస్తువు కూడా అది సాక్షాత్తు అవగాహన కావచ్చు, పరంపరగా అవగాహన కావచ్చు. మొత్తానికి మొత్తము అది కనిపిస్తుంది, అవగాహనకు వస్తుంది అంటే దృశ్యము. మరి ఎవరు తెలుసుకుంటున్నాను? నేను అనే అహంకారం తెలుసుకుంటుంది. కాబట్టి నాకు అహంకారం ఉంది, లేదు నేను అహంకార స్వరూపము అని ఏదైతే తెలియబడుతుందో అది కూడా దృశ్యకోటిలో వచ్చింది. కాబట్టి అహంకారం సైతం ఇప్పుడు ఏమైంది? పరంపర అహమహ దృశ్యత్వాతు, అహంకారానికి అవి దృశ్యము. అహమప్యేమం లింగం, అహంకారం కూడా అలాంటిది. ఎట్లయితే ఘటాది పదార్థాలు దృశ్యకోటికి చెందినయో అహంకారం కూడా గుర్తుకొస్తుంది. కాబట్టి ద్రష్టు ఆత్మన, ద్రష్ట అయిన ఆత్మకు అహంకారం కూడా దృశ్యమే. సమస్త పదమును చెప్పుకున్నామే. ప్రపంచం అంతా కూడా నేను చెప్పినట్టు వినాలా, మా ఆయన మాత్రం ప్రపంచం అంతా కూడా మా ఆయన చెప్పినట్టు వినాలా, మా ఆయన మాత్రం నేను చెప్పినట్టు వినాలన్నారు. ప్రపంచం అంతా కూడా మా ఆయన చెప్పినట్టు వినాలా, మరి మా ఆయన మాత్రం నేను చెప్పినట్టు వినాలంటే అంటే అర్థమేమి? ప్రపంచం అంతా మా ఆయనతో కూడా నేను చెప్పినట్టు వినాలని వచ్చిందా లేదా? అంత బ్రహ్మాండాలన్నీ కూడా అహంకారానికి దృశ్యము. బ్రహ్మాండం అంతా కూడా అహంకారానికి దృశ్యము. అహంకారం కూడా ఆత్మకు దృశ్య పదార్థం. అర్థమైందా? ఇప్పుడు మొత్తం దృశ్యకోటిలోనే వచ్చేసింది అహంకారంతో కూడా. అందువరకే ఏవలింగం ద్రష్టు ఆత్మన, ఆత్మకంతా కూడా దృశ్య స్వరూపమయ్యే ఉంది అంటూ. అందువల్ల మరి ఈ ప్రకారంగా ఎప్పుడైతే అన్వయ వ్యతిరేకాల చేత ఆత్మత్వ జ్ఞానానికి కారణభూతమైన మరి విస్తార నిరూపణ తత్వమసి మహావాక్యానికి మరి చెప్పారో ఆ చెప్పించిన దాన్ని మళ్ళీ సాంఖ్యమతం వాళ్ళు కొంచెం ఆక్షేపం ఇంతవరకు నిరూపణ చేసుకుంటూ వచ్చారు. కానీ సాంఖ్యమతం వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ మరి ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతే చెప్పినది విన్నట్టయితే మా మతమే అందరూ స్వీకరించారు అనుకుంటారేమని కాస్త మధ్య వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సాంఖ్యమతవాదులు లేస్తూ ఉన్నారు. మరి ప్రశ్న సమాధానం కావాలి కదా, అందుకొరకు మరి ఒకేసారి కాదు. ప్రశ్న విని ఊరుకుంటే సమాధానం వాళ్ళు అర్థం కాదు. కాబట్టి ప్రశ్న సమాధానం మళ్ళీ రేపే అవుతుంది. శుభమస్తు. హరి ఓం. శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఘటాదేవ్ యథాలింగం స్యు పరంపరయా అహమహ పరంపరయా ఘటాది. అహం అనే అహంకారం అనేది ఘటాలన్నో పరంపర అహంకారానికి ఎట్లాగైతే తెలియబడుతూ ఉన్నాయో అహంకారం కూడా ద్రష్టకు ఆత్మకు దృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు రెండు దృశ్యకోట్లోనే వచ్చినాయి, పదార్థాలు దృశ్యకోట్లోనే వచ్చినాయి, అహంకారం కూడా దృశ్యకోట్లోనే వచ్చింది. అయితే సాక్షాత్తుగా అహంకారం దృశ్యము, పరంపరగా ఘటాదులు దృశ్యము అనేది. సాక్షాత్తుగా కాదు ఘటాది పదార్థాలు, మధ్యలో అహంకారం లేదా అంతఃకరణం ఉంది. అంతఃకరణ సాక్షిత్వము, అంతఃకరణ భాష్యం కదా. అహంకారం చైతన్యం యొక్క తత్వాన్ని తీసుకొని అహంకరిస్తుంది. కాబట్టి పరంపరగా దృశ్యాలు ఎవరికి? చిదాత్మకు. సాక్షాత్తుగా దృశ్యము అహంకారం.
అని చెప్పిన తర్వాత సాంఖ్యమతాను యాయి ప్రశ్న వేస్తున్నాడు. నను ద్రష్టృదర్శన దృశ్యానాం జాగ్రస్వప్న సుషుప్తేషు ఆగమ అపాయి దర్శయనాత్ యస్సాక్షికౌ తేషాం ఆగమాపాయో న ఆగమాపాయిరహిత ఆత్మా యథా యత్ నిబంధనో జగతః ప్రకాశౌ సప్రకాశ విభాగరహిత సూర్య ఇతి యదా చేయం తదా వాక్యావగమ్యాస్యార్థస్య అనుదిత అనత్తమిత విజ్ఞానమాత్ర స్వభావస్య అనుమానేనైవ ప్రతిపన్నత్వాదు. మళ్ళీ అనుమాన ప్రమాణం చేతనే తెలియబడుతుంది అనేదాన్ని తీసుకొచ్చాడు. దానికి అన్వయ వ్యతిరేకాలను కూడా చూపిస్తున్నాడు. ఏంటిది? ద్రష్ట దర్శన దృశ్యానాం. ఇవేంటి? మూడు త్రిపుటి. ద్రష్ట దర్శన దృశ్యం, ఈ మూడు త్రిపుటులు. తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తేషు, జాగ్రత్తలో స్వప్నములో సుషుప్తంలో ఆగమ అపాయిన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జాగ్రత్త స్వప్నంలో వస్తూ ఉంటాయి, సుషుప్తిలో పోతూ ఉంటాయి. ఒకటి ఆగమైంది, ఒకటి అపాయి అయింది. కాబట్టి ఆగమేషు ఆగమాపాయ దర్శనాది సాక్షికౌ తేషాం ఆగమాపాయౌ. దర్శన దృశ్య జాగ్రత్త స్వప్న సుషుప్తి దశలందు కూడా సద్భావ అభావాలు. స్వప్నంలో జాగ్రత్తలను సద్భావము, సుషుప్తిలోనేమో అభావము. అంటే ఉత్పత్తి వినాశాలు కలిగినవి మూడు అని. ఒకప్పుడు ఉంటున్నాయి, ఒకప్పుడు లేకుండా ఉన్నాయి. కాబట్టి ఉత్పత్తి వినాశనందువల్ల వాటి యొక్క భావాభావాలను సాక్షిగా చూస్తుంది చైతన్యం. అది ఉన్నది చూస్తుంది, అది లేనిది కూడా చూస్తుంది. కాబట్టి అలాంటి ఉత్పత్తి వినాశ భేదాలు లేని ఆత్మ మరి ఎట్లాగైతే లోకములో ప్రకాశాన్ని అప్రకాశాన్ని కూడా సూర్యుడు చూస్తున్నాడా లేదా? ప్రకాశాన్ని చూస్తున్నాడు, ప్రకాశ రహితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు సాక్షిభూతంగా. అట్లాగే ఈ ప్రకారంగా ఎప్పుడు అయితే ఉత్పత్తి వినాశాలు లేని జ్ఞానం మాత్రమే స్వరూపంగా కలిగిన తత్వమస్యాది వాక్య చేత తెలియబడుతున్న అర్థము అనుమానం చేత తెలియబడుతుందే కాని తత్వమసి మహావాక్యం ద్వారా తెలియబడదు. అందుకొరకు తత్వమసి మహావాక్యం నిరర్ధకము అనేది మళ్ళీ సాంఖ్యుడు ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఆగమాపాయి పోయే ఈ దర్శనాత్మకమైన త్రిపుటి మరి దానికి సాక్షిగా ఉండి చూస్తున్నందువల్ల అక్కడ అనుమానం ద్వారానే తెలియబడుతుంది గాని తత్వమసి మహావాక్యం ద్వారా మాత్రం తెలియబడడం లేదు అని ప్రకాశౌ ప్రకాశ విభాగయుత సూర్య ఇది. సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశాలకు సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నాడో యదా చేయం తదా వాక్యావగమ్య అస్యార్థస్య అనుదిత అనస్తమిత విజ్ఞానమాత్ర. అంటే ఏమాత్రం కూడా అనుదిత ఏంటిది అస్తమించని సర్వకాల సర్వావస్థ ఎందు ఉండే జ్ఞానం కలిగిన చైతన్యము ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అక్కడ వాక్యం ద్వారా తెలియబడలేదు, అనుమానం చేత మాత్రమే తెలియబడుతుంది అనేదాన్ని మరి సాంఖ్యుడు ప్రశ్న వేశాడు. వెటుకబడి మళ్ళీ వాక్యం నిరర్ధకమైంది అనే దగ్గరికి వచ్చాడు. ఏం వాక్యము? తత్వమసి మహావాక్యం నిరర్ధకమే కానీ సార్థకము కాదు. ఎందుకంటే చిదాత్మతాను సత్తాసత్తనులు రెండూ లేదు, సత్తు లేదు, అది అసత్తు లేదు. అందువల్ల మరి అలాంటి సత్తామాత్ర స్వరూపమై ఉంటుందని చెప్పారు కదా మీరే. తత్వమసి మహావాక్యం చేత తెలియబడే అర్థము మరి సూర్యుడు ఏ విధంగానైతే మరి ఆ రెండింటిని తెలుసుకొని కూటస్థుడై ఉంటున్నాడో అట్లాగే ఈ ఆత్మ కూడా కూటస్థంగా ఉండి మరి అనుమాన ప్రమాణం చేత మాత్రమే తెలియబడుతుంది. కాబట్టి వాక్యం మళ్ళీ వ్యర్థము అనేదాన్ని తీసుకుని వచ్చిన దానికి అప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తూ నైష దోష, దానివల్ల దోషం అనేది లేదు. ఎందుకు లేదంటావేమో? లింగ వ్యవధానేన తత్ ప్రతిపత్తే, లింగం యొక్క వ్యవధానము చేత ఆత్మస్వరూపం తెలియబడినందువల్ల ఈ దోషం కాదు. లింగ వ్యవధానం చేత. లింగ వ్యవధానం ఏంటిది? అనుమానం చేత కలిగే జ్ఞానము వస్తువుని ఏ విధంగా తెలుపుతుంది? పరోక్షంగా తెలుపుతుందా, అపరోక్షంగా తెలుపుతుందా? అనుమానం చేత కలిగే జ్ఞానం పరోక్షమా అపరోక్షమా? పరోక్షంగానే, అపరోక్షంగా. పరోక్షమేమో అగ్ని అయింది, అపరోక్షమేమో ధూమమైంది.
పొగను చూసి అగ్నిని మనం అనుమానం చేసినప్పుడు ఏమైంది? పొగ ఏమో అపరోక్షమైంది, అగ్ని ఏమో పరోక్షమైంది. అట్లాగే అనుమాన ప్రమాణంతో తెలుస్తుంది అంటే అప్పుడు ఆత్మ పరోక్షమైందా అపరోక్షమైందా? పరోక్షమైతే మరి సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనే వాక్యానికి సాటి రాలేదు కదా. అందువల్ల నీ అనుమాన ప్రమాణం ఏం చేస్తుంది అక్కడ అని సిద్ధాంతి యొక్క సమాధానము. అందువల్ల ఆత్మస్వరూపం అనుమానం చేత తెలియబడుతుంది అంటే పరోక్షంగానే ఉంటుంది అనేది అపరోక్షము అయ్యే అవకాశము లేదు. అనుమాన ప్రమాణం ఎప్పుడు కూడా పరోక్షమే కానీ అపరోక్షం కాదు. ప్రత్యక్షం ఎప్పుడు అపరోక్షం, అనుమాన ప్రమాణము పరోక్షము. మరి అనుమానం చేత తెలియబడుతుంది అంటే ఆత్మ అప్పుడు పరోక్షమైందా అపరోక్షమైందా? పరోక్షమైంది. మరి ఆ సాక్షాత్ అపరోక్షాది బ్రహ్మ నేను నేను అహం అహం అని అపరోక్ష వ్యవహారం జరుగుతుందా పరోక్ష వ్యవహారం జరుగుతుందా? అందువల్ల సాక్షాత్ బ్రహ్మ అనే శృతికి ఏమైంది అంటే మరి అది విరుద్ధమైంది కాబట్టి, వ్యవహితమైంది కాబట్టి. ఆత్మస్వరూపం అవ్యవహితమైంది. ఆత్మస్వరూపము తనకంటే భిన్నమైంది కాదు. వ్యవహితం అంటే ఏంటిది? వ్యవధానం కలిగి ఉన్నాడంటే అడ్డు కలిగి ఉంది కదా. ఇక్కడేమో ఆత్మ తనకు అవ్యవధానం కలిగింది. సాక్షాత్ స్వరూపమైనందువల్ల అనుమానం చేత తెలియబడేది కాదు. ఆత్మస్వరూపాన్ని శృతి బోధిస్తూ ఉంటే నువ్వు అనుమానం బోధిస్తుంది అంటే అనుమానం బోధిస్తుందా? శృతి సాక్షాత్తుగా బోధిస్తుంది, అనుమానమేమో పరోక్షంగా బోధిస్తుంది. కాబట్టి తత్మశివ మహావాక్యము నిరర్థకము కాదు, అది సార్థకమే అనేదాన్ని తీసుకొస్తాడు. అనుమానం చేత బోధించే జ్ఞానం ఎప్పుడు కూడా పరోక్షము. మరి శృతి ఏం చెప్తుంది? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని శృతి బోధిస్తుంటే అనుమాన ప్రమాణం ద్వారా వస్తుంది అంటే అది అనుమాన ప్రమాణంగా తెలియబడేది కాదు, పరోక్ష జ్ఞానం అవుతుంది. అందువల్ల తత్మసి మహావాక్యము సార్థకమే కానీ నిరర్థకము కాదు అని ఎప్పుడైతే మన సమాధానం చెప్పాడో మళ్ళీ ఇంకొక ఆక్షేపణ. నన్ను సాక్షాత్ అపరోక్షాత్ స్వభావే నానాత్మనో హానోపాదానయో సంబంధ గ్రహణాతు కమతిశయం వాక్యం కుర్యాతు. అవ్యవహిత ప్రత్యక్షమైన ఆత్మస్వరూపం చేత. వ్యవహిత ప్రత్యక్షం ఏంటిది? మధ్యలో ఏదైనా వ్యవధానం ఉంటే వ్యవహిత ప్రత్యక్షమైంది, సాక్షాత్తుగా ఉంటే అవ్యహిత ప్రత్యక్షమైనందువల్ల ఆత్మ యొక్క హానాపాదానం సాక్షాత్ అపరోక్షాత్ ఆత్మస్వభావేన. ఆత్మ యొక్క స్వభావం ఏంటిది? సాక్షాత్ అపరోక్ష స్వరూపము ఆత్మ యొక్క స్వభావము. మరి అది కూడా ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అని ఉత్పత్తిని వినాశాలు కలిగిన సంబంధము గ్రహింపబడుతున్నందువల్ల మరి శృతివాక్యం ఏం చెప్పినట్టు? అవ్యవహితమైన ప్రత్యక్షమైన ఆత్మస్వరూపము ఆత్మకు ఆనోపాదానములు ఉత్పత్తి వినాశాల యొక్క సంబంధము గ్రహింపబడుతుందా లేదా? చిదాత్మ గ్రహిస్తుందా లేదా? త్రిపుటిని గ్రహిస్తుందా లేదా? అది ఇది జ్ఞాత జ్ఞానము జ్ఞేయం కదా. ఆ మూడింటిని త్రిపుటి గ్రహించినందువల్ల అది సాక్షిగానే ఉంది, గ్రహిస్తుందని తెలిసింది కదా. మళ్ళీ నీ యొక్క శృతివాక్యం ఏం చేసింది? శృతివాక్యం యొక్క ప్రయోజనం ఉండాలా లేదా? ఉండాలి. ఎందువల్ల? ఎందుకంటే ఉత్పత్తి వినాశాలు లేకుండా అవ్యవహితమైన అపరోక్షమై ఉన్న సాక్షి చైతన్యానికి తను స్వయంగా తెలియబడుతుంది. అనాత్మల యొక్క వ్యుత్పత్తి వినాశాలను కూడా తెలుసుకుంటుంది కదా. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ నువ్వే అన్నావు, ఇంకప్పుడు మళ్ళీ అక్కడ వాక్యం పని చేసింది నీకు. సాక్షాత్ అపరోక్షమే కదా, ఇంకా అది ఇంకా వాక్యంతో పనే ఉంది అని ప్రశ్న. అది సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అన్నావు. సాక్షాత్ అపరోక్షమైనప్పుడు ఉత్పత్తి వినాశాలు లేకుండా ఉండి ఉత్పత్తి వినాశాలను సాక్షి చైతన్యము అది సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలియబడుతుంది. కాబట్టి సాక్ష్యములైన ఆత్మల యొక్క ఉత్పత్తి వినాశాల చేత సాక్షాత్ అపరోక్ష రూపమైన సాక్షి చైతన్యము ఊహింపబడుతుంది. కానీ ఎందుకంటే వీటికి సాక్షి ఒకటి ఉంది అనేది ఊహింపబడుతుందా సాక్షాత్గా కనిపిస్తుందా? ఊహింపబడుతుంది. కాబట్టి అది అనుమానం అవుతుందా అపరోక్షం అవుతుందా? అనుమానం. ఊహ ఎప్పుడు కూడా పొగను చూసి మనం ఊహిస్తున్నాం కానీ చూడడం లేదు కదా. అందువల్ల అనుమానం అవుతుంది కానీ అది ప్రత్యక్షము కాదు. అప్పుడు ఆ విధంగా అనుమానం సిద్ధిస్తుంది. వాక్యమును మరి ఆ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనే వాక్యాన్ని మనం ఆదరించవలసిన అవసరం లేదు, దాని ప్రకారమే అవుతుంది అని మనం సిద్ధాంతరీకరించవలసిన అవసరము లేదు అనేది మళ్ళీ ప్రశ్న వేశారు. ఎవరు? సాంఖ్యుడు మళ్ళీ ప్రశ్న వేశారు. ఎందుకంటే వచ్చిపోయే వాటిని ఉత్పత్తి వినాశాలను కలిగి తెలిసి చేశారు. అనాత్మ యొక్క ఉత్పత్తి వినాశాలని సాక్షితం చూస్తూ ఉన్నారన్నావు కదా. మరి సాక్షి అసాక్షి సంబంధం కలిగి ఉన్నట్టు తెలియబడుతోంది.
సాక్ష్యములైన అనాత్మల యొక్క ఉత్పత్తి వినాశాల చేత సాక్షాత్ అపరోక్ష రూపమైన ఆ సాక్షి చైతన్యము మరి సాక్షాత్తుగా తెలుసుకుంటున్నప్పుడు అది ఊహా మాత్రమే కానీ మరి అపరోక్షంగా లేదు. అందువల్ల సాక్షాత్ అపరోక్షాది బ్రహ్మ అనే ఆ శృతి వాక్యం కూడా అక్కడ సార్థకము కాదు అనేదాన్ని మళ్ళీ ఒకసారి ఎత్తాడు. అందువల్ల మైవం బోచ ఆ విధంగా చెప్పేదానికి అవకాశము లేదు, చెప్పకూడదు. ఎందుకు? లింగాధీనత్వాతో తత్ప్రతిపత్తే సాక్షి చైతన్యపు జ్ఞానము లింగానికి అధీనమైనందువల్ల ఆ రకంగా చెప్పే అవకాశము లేదు. ఎందుకు అంటే లింగము దృష్టాంతము హేతువును పురస్కరించుకొని కదా అనుమానం ప్రవర్తిస్తుంది. అనుమాన ప్రమాణం కావాలి అంటే హేతు దృష్టాంతము ఇవి రెండూ ఉండాల. ఎట్లా? పర్వతో వన్నిమాను ఇది ప్రతిజ్ఞ. ఎందుకు? ధూమత్వాతో మహానసవతు. మహానసం ఏంటిది? దృష్టాంతం. మహానసం అంటే ఏంటిది? వంటిల్లు. వంటింట్లో పొగున్నందువల్ల అగ్ని ఉంది కాబట్టి కొండ మీద కూడా పొగ ఉంది, అందువల్ల అగ్ని వల్ల ఉంది అని మనం గుర్తిస్తాం కదా. అక్కడ ఎట్లాగైతే హేతు అంటే పొగ ఉంది, దృష్టాంతం ఏంటిది? వంట ఇల్లు ఉంది కాబట్టి అక్కడ నీకు అగ్ని గమకమైంది. మరి ఇక్కడ లింగమేది? ఇక్కడ నువ్వు అనుమానం చేత అది అవగాహనకు వస్తుందంటున్నావు కదా. మరి అనుమానం చేత కలిగే జ్ఞానము సామాన్యమై ఉంటుంది కానీ అది విశేషమై ఉండదు. ఒకటేమో లింగం లేదు. అనుమానం చేత కలిగే జ్ఞానం అది సామాన్యం కాని విశేషమైన జ్ఞానము కాదు. ఆ సామాన్య జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుందనేది కూడా అవకాశము లేదు. అందుకొరకు నిర్విశేషమైన అసాధారణ ఆకారం కలిగిన ఉండగా సాక్షి ప్రకాశమైన సాక్ష్యం చేత కలుగు సాక్షి స్వరూప జ్ఞాన అనుమాన విషయమై ఉన్నందువల్ల సాక్షి చైతన్యం ఏదైతే ఉందో నిర్విశేష సాధారణం చేయజాలదు. సాక్షి చైతన్యం సామాన్యమైనట్టయితే అది నిర్విశేషమైన వస్తువును ప్రకాశింప చేయలేదు. సామాన్యము విశేషం సామాన్యం అతను ఆశ్రిచ్చితన వాక్యం కూడా ఉంది. విశేషం సామాన్యం అనేది అది అక్కడ వేరు. కానీ ఇక్కడ అనుమాన ప్రమాణం చేత తెలియబడేదని ఒకటి లింగము కావాలా, ఒకటి దాని యొక్క జ్ఞానం సామాన్యమై ఉంటుంది కానీ విశేషము అయి ఉండే అవకాశము లేదు అనేది తీసుకొచ్చాడు. కొంచెం ఇక్కడ మీకు తికమకగా ఉంటుంది. కాబట్టి లింగాధీనత్వాతు తది ప్రతిపత్తి అంటే ఏంటిది? జ్ఞానం. ఆ జ్ఞానము అనుమాన ప్రమాణం చేత కలిగే జ్ఞానం ఏంటిది? లింగాధీనము. అంటే లింగానికి అధీనమైంది. లింగం అంటే ఏంటిది? గుర్తు లేకపోతే హేతు. లింగం అంటే వేరే అనుకోకూడదు. లింగం అంటే హేతు. లింగం అంటే లీనం అర్థం గమయతి. ఇది లింగం తెలియరాని వస్తువును బోధిస్తుంది కాబట్టి దాన్ని లింగము అంటారు. ఇప్పుడు మనకు అగ్ని తెలియవలేదు, దాన్ని ఏది బోధించింది? పొగ. అందుకొరకు పొగ ఏమంటారు? దాన్ని లింగం అంటారు. అందుకొరకు అనుమాన ప్రమాణం లింగాధీనమైనందువల్ల మరి ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలి అంటే ఇక్కడ లింగం ఏంటిది? అహంకారం. ఒకవేళ లింగమైనట్టయితే అది అక్కడి వరకే ఆగిపోతుంది కానీ మళ్ళీ దానివల్ల ఊహింపబడుతుంది. అది సామాన్య జ్ఞానం అవుతుంది. అది సాక్షాత్ అపరోక్షాది బ్రహ్మ అనే వాక్యానికి అనుగుణము కాదు. అందుకొరకు అనుమాన విషయమై ఉన్నందువల్ల సాక్షి చైతన్యం యొక్క నిర్విశేష అసాధారణ కారణము దాన్ని ప్రకాశింప చేయజాలదు. అందువల్ల అనుమానాధీనమైంది కాదు అని చెప్పి ఇప్పుడు శృతిని ప్రమాణంగా చూపిస్తున్నాడు. నహిలింగ వ్యవధానేన ఆత్మ ప్రతిపత్తి సాక్షాత్ అపరోక్షాత్ ప్రతిపత్తిర్భవతి. లింగ అక్కడ ఎట్లాగైతే అగ్నిని మనం అవగాహన చేసుకున్నప్పుడు వ్యవధానం ఏంటిది? పొగ వ్యవధానంగా ఉందో చూసేవాడికి, ఇక్కడ కూడా మరి లింగం మనం ఒప్పుకున్నట్టయితే వ్యవధానం ఉన్న కారణం చేత అపరోక్ష జ్ఞానం కూడా కలగదు. నహిలింగ వ్యవధానేన ఆత్మ ప్రతిపత్తి సాక్షాత్ అపరోక్షాత్